నమస్తే. నేను మీ అడ్వకేట్ హరికృష్ణ. లా ఎడ్యుకేషన్‌లో భాగంగా ఈరోజు ఎఫ్ఐఆర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ప్రథమ సమాచార నివేదిక. ఒక వ్యక్తి పైన దాడి జరిగినా, దౌర్జన్యం జరిగినా, ఎలాంటి హింసకు గురి కాబడ్డా, అతనిని గాయపరిచినా, లేకపోతే ఒక మహిళపై రేప్ జరిగినా, లేకపోతే అటెంప్ట్ రేప్ జరిగినా, లేకపోతే మర్డర్ జరిగినా, ఆ బాధితులు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి ఒక కంప్లెయింట్ రిటన్‌గా వ్రాసి పోలీస్ స్టేషన్ ఇస్తే వారిపైన కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఏర్పడుతుంది. వారు రక్షణకు అయితే దాంతోపాటు వారిని శిక్షించడానికి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి కంప్లెయింట్ ఇస్తారు. మీరు ఓరల్‌గా చెప్పినా కూడా సంబంధిత ఎస్‌హెచ్‌ఓ వారు కింద ఉన్న సిబ్బంది చేత వారు చెప్పిన విషయాలను ఒక పేపర్ మీద రాసి వారి చేత సిగ్నేచర్ తీసుకుంటారు. అదేవిధంగా జ్యూరిస్డిక్షన్తో సంబంధం లేకుండా భారతీయ నాగరిక సురక్షా సంహిత అండర్ సెక్షన్ 173 ఏం చెప్తుందంటే, నేరం ఎక్కడ జరిగినా మీకు నోటీస్ ఉన్నప్పుడు మీరు ఆ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే సంబంధిత జ్యూరిస్డిక్షన్కి దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. దీన్ని జీరో ఎఫ్ఐఆర్ అని అంటారు. అదేవిధంగా భారతీయ నాగరిక సురక్షా సంహిత 2023లో అండర్ సెక్షన్ 173లో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ ద్వారా కూడా మీరు కంప్లైంట్ ఇవ్వవచ్చు. ఆ కంప్లైంట్ ఇచ్చినప్పుడు 3 days లోపల మీరు స్టేషన్కి వెళ్ళాలి. వెళ్ళి ఆ సంబంధిత అంశాలపైన వారు మీ యొక్క సిగ్నేచర్ తీసుకొని మీ యొక్క స్టేట్మెంట్ని రికార్డ్ చేస్తారు. చేసి ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది. అయితే కాగ్నిజబుల్ అఫెన్స్ మీరిచ్చే కంప్లైంట్లో ఆ యొక్క కంప్లైంట్ని పోలీసు వారు స్పష్టంగా పరిశీలించి ఇది కాగ్నిజబుల్ అఫెన్సా, నాన్ కాగ్నిజబుల్ అఫెన్సా అనేది పరిశీలన చేస్తారు. ఒకవేళ కాగ్నిజబుల్ అఫెన్స్ అయి ఉంటే, అది చాలా సివియరిటీ ఉంటే మాత్రం, హీనియస్ క్రైమ్ అయితే మాత్రం వెంబటే ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ అది 3 years పైన, అదేవిధంగా 7 years లోపు పనిష్మెంట్ గల కాగ్నిజబుల్ అఫెన్స్ అయి ఉంటే, ఈ యొక్క ఎస్హెచ్ఓ డిఎస్పి స్థాయి కంటే తక్కువగానే అధికారి యొక్క పర్మిషన్ తీసుకొని వారి యొక్క పర్మిషన్తో ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలి. ఈ భారతీయ నాగరిక సురక్ష సంహితలో ఇదొక విషయాన్ని స్పష్టంగా పెట్టడం జరిగింది. వితిన్ 14 daysలలో 3 సంవత్సరాల పైనుంచి 7 సంవత్సరాల లోపు శిక్షణ వాటికి డిఎస్పి స్థాయి వారి యొక్క పర్మిషన్ తప్పనిసరిగా తీసుకుని మాత్రమే ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలి. అప్పుడు దానిలో కనుక ప్రైమా ఫేసి ఉంటే మాత్రం తప్పకుండా ఎఫ్ఐఆర్ చేయాలి. వితిన్ 14 daysలలో ఎఫ్ఐఆర్ చేయాలి. అదేవిధంగా గతంలో సిఆర్పిసి 154లో 2013 సుప్రీంకోర్టు ఒక కీలకమైన జడ్జిమెంట్ ఇచ్చింది. ఏంటంటే అది లలిత్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ. కాగ్నిజబుల్ అఫెన్స్ అయి ఉంటే చాలు, మీరు ఎమ్మటే తక్షణమే ఎఫ్ఐఆర్ చేయండి అని కీలకమైన జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అయితే దానికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఆ మినహాయింపులు ఏంటంటే, ఫ్యామిలీ డిస్ప్యూట్స్, కమర్షియల్ డిస్ప్యూట్స్, కరప్షన్, ఇలాంటి కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఈ నేరం జరిగి 3 months తర్వాతకి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాటిపైన 7 days ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయండి అని స్పష్టమైన ఆదేశాలు కూడా లలిత్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ ఆ యొక్క జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది. 7 days లోపలనే ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ చేయాలి. అయితే ఇక్కడ ఏంటిదంటే ముఖ్యమైన విషయం, ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఒక బాధిత మహిళ తన పైన సెక్సువల్ అఫెన్సెస్ జరిగినప్పుడు, రేప్ జరిగినప్పుడు, ఆమె పైన యాసిడ్ అటాక్ జరిగినప్పుడు, కొన్ని మహిళల పైన అకృత్యాలు జరిగినప్పుడు సంబంధిత మహిళా పోలీస్ అధికారి మాత్రమే ఆమె యొక్క కంప్లైంట్ను తీసుకోవాలి, ఆమె ఇంటి దగ్గర తీసుకోవాలి. ఇది 2013లో అండర్ సెక్షన్ 154 సిఆర్పిసిని అమెండ్మెంట్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. అయితే బాధితురాలు ఇంటికి వెళ్ళి తన యొక్క రిపోర్ట్ని తీసుకోవాలి. ఆ రిపోర్ట్ని ఆమె యొక్క చెప్పే విషయాలన్నింటినీ కూడా వీడియోగ్రఫీ చేయించాలి. ఈ విధంగా
భారతీయ నాగరిక సురక్ష సంహితలో కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఒక మహిళకు అత్యాచారం గురైనప్పుడు వీలైనంత తొందరగా జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్లి ఆమె ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేయించాలి. అంటే సెక్షన్ 183 కింద రికార్డ్ చేయించి ఆ యొక్క స్టేట్మెంట్ని వీరు సంబంధిత ఎస్హెచ్ఓ గారు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తొందరగా పొందే ప్రయత్నం చేయాలి. అంటే ఇక్కడ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ మీకు ఎప్పుడైతే అన్యాయానికి గురి కాబడ్డారో వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, కంప్లైంట్ చేయండి. కంప్లైంట్ చేయగానే మీకు ఆ యొక్క కంప్లైంట్ రిసీవ్ చేసుకోగానే మీకు ఒక అక్నాలజ్మెంట్ కార్డు ఇస్తారు. అక్నాలజ్మెంట్ కార్డు అంటే రిసీవ్ చేసుకున్నట్టుగా తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల లోపు వాడు మాత్రం ఖచ్చితంగా ప్రిలిమినరీ ఎంక్వైరీ జరుగుతుంది. ఆ ప్రిలిమినరీ ఎంక్వైరీ జరిగిన తర్వాత మాత్రమే ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అండర్ సెక్షన్ 173 BNSS ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ గురించి స్పష్టంగా వివరించడం జరిగింది. ఇది కాగ్నిజబుల్ అఫెన్సా, నాన్ కాగ్నిజబుల్ అఫెన్సా, ఒకవేళ కాగ్నిజబుల్ అఫెన్స్ ఉంటే దాంట్లో ప్రైమా ఫేసి ఉందా, ఒకవేళ నేరం ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎవరు చేశారు అనే విషయాలు మీకు తెలిసి ఉంటే ఆ విషయాలని జనరల్ డైరీలో ఏమంటే నమోదు చేస్తారు, జీడీలో నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎలాంటి అన్యాయం జరిగినా లేకపోతే మీకు నేరం పట్ల జరిగిందని తెలిసి నేరం జరిగిన విషయం మీకు తెలిస్తే మీరు ఆ విషయాన్ని ఎలక్ట్రానిక్ మోడ్ ద్వారా కానీ లేకపోతే నేరుగా స్టేషన్కి వెళ్ళి కానీ మీరు కంప్లైంట్ చేయొచ్చు. చేసి మీరు ఆ కంప్లైంట్ యొక్క మీరు అక్నాలజ్మెంట్ కార్డును తీసుకోవచ్చు. ఈ విధంగా భారతీయ నాగరిక సురక్ష సంహిత అండర్ సెక్షన్ 173 ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ గురించి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ మిత్రులారా, థ్యాంక్ యూ. మరిన్ని లా వీడియోలతో మీ ముందుకు వస్తాను. జై హింద్.